సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన మూవీ చిత్రలహరి. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వరుసగా 6 ఫ్లాప్ల తర్వాత సాయి ధరమ్ తేజ్ మూవీకి గుడ్ వినిపించింది. బాక్సాఫీస్ బరిలో గత వారం విడుదలైన మజిలీ తప్ప పెద్దగా పోటీనిచ్చే సినిమాలేవీ లేవు. దీంతో చిత్రలహరికి వసూళ్ల పరంగా కలిసొచ్చింది. తొలి రోజు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధించింది. ఫస్ట్ డే రివ్యూ రిపోర్ట్ అనుకూలంగా ఉండటంతో మూవీ టీం ఊపిరి పీల్చుకుంది. చిత్రలహరి తొలి రోజు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలకు కలిపి 3 కోట్ల 2 లక్షల షేర్ వసూలు చేసింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఈ సుప్రీం హీరోకు ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో ఇంత షేర్ రావడం అంటే మంచి ఫిగరే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. తొలి రోజుతో పోలిస్తే చిత్రలహరి బాక్సాఫీస్ కలెక్షన్లు రెండో రోజు కాస్త డ్రాప్ అయ్యాయి. సెకండ్ డే శనివారం 2 కోట్ల 36 లక్షలు రాబట్టింది. కానీ తొలి రోజుతో పోలిస్తే నైజాం ఏరియాలో రెండో రోజు వసూళ్లు బాగా పెరిగాయి. నైజాం 1 కోటి 65 లక్షలు, సీడెడ్ 90 లక్షలు, ఉత్తరాంధ్ర 77 లక్షలు, ఈస్ట్ గోదావరి 58 లక్షలు, కృష్ణా 41 లక్షలు, గుంటూరు 48 లక్షలు, వెస్ట్ గోదావరి 37 లక్షలు, నెల్లూరు 22 లక్షలు. ఏపీ, తెలంగాణ కలిపి 2 రోజుల్లో 5 కోట్ల 38 లక్షల షేర్ రాబట్టింది. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ దాదాపు 13 కోట్లకు అమ్మారు. తెలుగు రాష్ట్రాల రైట్స్ 10 కోట్ల 40 లక్షలకు అమ్మగా ఇప్పటి వరకు 5 కోట్ల 38 లక్షలు వసూలు చేస్తుంది. లాభాలు రావాలంటే అంతకు మించి వసూలు చేయాల్సి ఉంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.